హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్. బట్ ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను ఒక డబ్బా ఫోన్లో ఒక స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే ఈ కంపెనీ వచ్చేసి ఈ మొబైల్ కంపెనీ టాటా అండ్ అలాగే శాంసంగ్ ఈ రెండు బ్రాండ్ లోగోస్ అయితే దీన్ని అయితే మెన్షన్ చేశారు. మేబీ ఆ టైంలో ఇది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంచ్ టైంలో ఏమైనా రెండు కొలాబరేషన్లు ఉన్నాయేమో నాకు తెలియదు, శాంసంగ్ మరియు టాటా. ఈ మొబైల్ సంబంధించిన మోడల్ వచ్చి SCHS109 అయితే ఉంది. ఈ మోడల్ మీరు ఆన్లైన్ లో సర్చ్ చేసినైతే మీకు జస్ట్ పిక్చర్స్ మాత్రమే ఉన్నాయి, కానీ వీటిని పర్చేజ్ చేయడానికి కూడా కుదరదు. ఇంకోసారి మొబైల్ అయితే ఒకసారి చూడొచ్చు. నేను దగ్గరికి అయితే జూమ్ చేస్తున్నాను. అండ్ అలాగే మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు టియర్ డౌన్ అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే ప్రాసెసర్ అంటే దీనిలో ఉంది అని చూపిస్తే సరిపోదు, అంటే ఊరికి చెప్తే సరిపోదు. ఖచ్చితంగా వడదీసి నట్లంతా వడదీసి లోపల మీకు ప్రాసెసర్ చూపిస్తే అప్పుడు మీకైతే అర్థమవుతుంది. అయితే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక టియర్ డౌన్ అయితే స్టార్ట్ చేద్దాం. అందుకంటే ముందుగా ఇక పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ముందుగా ఇక్కడ చూస్తే శాంసంగ్ అయితే చూపిస్తుంది. సరే, జూమ్ చేద్దాం. నాకు లైటింగ్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఓకే, శాంసంగ్ మరియు టాటా ఈ రెండు కంపెనీకి సంబంధించిన లోగోస్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మళ్ళీ శాంసంగ్ అండ్ టాటా సేమ్ రెండుకి సంబంధించిన లోగోస్ అయితే క్లీన్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే బటన్స్ కూడా బాగానే ఉన్నాయి. చూడడానికి అయితే చాలా కొత్త ఫోన్ ఉన్నట్లయితే ఉంటుంది. అండ్ దీనిలో బ్యాటరీ ఏం లేదు, సో సింపుల్గానే ఉంటుంది. మొబైల్ ఆన్ కూడా కాదు. అండ్ అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన మోడల్ అయితే ఉంది. నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా వీడియో స్టార్టింగ్లో, SCHS109 అయితే ఉంటుంది. అండ్ కింద FSC ID కూడా ఉంది. ఇంకా లేట్ చేయకుండా అయితే నట్లయితే ఓడ తీసేద్దాం. దీన్ని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను, ఎందుకంటే మళ్ళీ బోరింగ్ అయితే అనిపిస్తుంది. మొత్తం తీసిన తర్వాత మీకైతే కంటిన్యూ అయితే చేస్తా. చూడండి, ఓకే, ఓవరాల్గా అయితే మొత్తం ఓపెన్ అయిపోయింది. లైటింగ్ అంతా అడ్జస్ట్ చేసేసరికి ఈ టైం అయితే అయింది. ఓకే, దీనికి ఏం ప్లాస్టిక్ దీనికేమి అయితే ఏం పెట్టలేదు, దీనితో పక్కన ఇసిరేద్దాం, అవసరమే లేదు ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ప్రొడక్షన్ అయితే బాగానే ఉంది. దీనికి ఇక్కడ ప్రాసెసర్ మొత్తం ప్రతి దానికి అయితే ప్రొడక్షన్ అయితే ఉంది. మనకి ఇక్కడ నుంచే ప్రాసెసర్ అయితే కనబడుతుంది, క్వాల్కమ్ అని. కానీ మీకు అంతా ఓడేసిన తర్వాతనే మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక స్క్రూ అయితే ఉంది, స్క్రూని అయితే తీసేద్దాం ఫస్ట్, ఎందుకంటే తీసేటప్పుడు మళ్ళీ ఇరిగిపోద్ది స్క్రూ. లేకపోతే స్క్రూ అయితే తీసేద్దాం. దీంట్లో స్క్రూస్ అన్నీ ఉన్నాయి, నేను తీసి మళ్ళీ పెట్టేసరికి 2 times అయితే కట్టిపోయినాయి అన్నీ. ఓకే, తీసేద్దాం ఇది కూడా. మనకి ఇక్కడైతే మొత్తం ఏమేమి ఉంటాయి అంటే దీనికి స్పీకర్ కానివ్వండి, వైబ్రేటర్ కానీ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ కనెక్షన్ అయితే నీట్గా అయితే కనబడుతుంది, మీకు మళ్ళీ చూపిస్తూ ఉంటా. అందుకని ఈ డబ్బా ఫోన్లలో కనెక్షన్ అనేది సోల్డరింగ్తో ఉంటుంది, ప్లాస్టర్తో ఉంటుంది. కాబట్టి ఇది మనం డైరెక్ట్గా తీయడానికి అయితే ఉండదు, టచ్ ఫోన్ లాగా అయితే. టచ్ ఫోన్లో అయితే మీకు అన్నీ ఒక ఇప్పుడు ప్రజెంట్ వచ్చే టెక్నాలజీతో అంతా ఒక స్విచ్ లాగా అయితే ఉంటాయి. కానీ ఇవి చూడండి, ఒక్కసారి మీరే చూడండి, జూమ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఎట్లా ఉంటాయో కనెక్షన్ వైర్లు అనేవి ఎట్లా ఉన్నాయి. ప్లస్ వైరస్ ఇట్లా బ్లూ వైర్స్ అని, రెడ్ వైర్స్ అని అన్ని కనెక్షన్లో అయితే ఉన్నాయి. ఇయర్ పీస్ కానీ ప్రతి ఒక్కటి కనెక్షన్లో అయితే ఉంటాయి ఇవి. సో మనము తొందరపడి ఒక్కసారిగా లాగేసినాం అనుకోండి, దాన్ని సోల్డర్ చేయలేము, మనం చెడిపోతుంది ఫోన్ అనేది. అండ్ తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్లో చూస్తే ఇక్కడ మెయిన్గా ఈ డబ్బాలో ముందుగా వచ్చేసి స్పీకర్ అయితే ఉంది. స్పీకర్ అంటాను, వైబ్రేటర్ అయితే ఉంది అది. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి స్పీకర్ అయితే ఉంది. ఈ స్పీకర్ అయితే ఇక్కడైతే ఉంటుంది కదా. అయితే వైబ్రేటర్ అయితే కొంచెం గట్టిగానే ఉంది. అండ్ ఇది న్యూ ట్రెండ్ది అని చెప్పాలి, అప్పట్లోనే మంచిగా అయితే యూజ్ చేస్తారు. అంటే ఈ కాలంలో, అంటే ఈ ఫోన్ వచ్చిన కాలంలో అయితే అసలు వైబ్రేటర్స్ కొంచెం వేరేగా ఉండేవి. ఓకే, ఇప్పుడైతే ప్రాసెసర్ చూపిస్తా. పైన ఏమో ఇదే స్టిక్కర్ ఉంది, పక్కన పెట్టేద్దాం. మనకు కనబడుతుంది క్వాల్కమ్ అయితే నీట్గా అయితే కనపడుతుంది. కాకపోతే మాకు లైటింగ్ ప్రాబ్లం అండ్ వీడియో క్వాలిటీ ప్రాబ్లం కాబట్టి నేను ఫోటో అయితే పిక్చర్ అయితే తీశాను. ఇక్కడ నీట్గా కనబడుతుంది. MSM 6000 అయితే చూపిస్తుంది. ఇది మొత్తం ఐడితో సహా అయితే చూపిస్తుంది. క్వాల్కమ్ సంబంధించిన ప్రాసెసర్ ఇది. ఎప్పుడో పాత పురాతన కాలం అనుకొని చెప్పుకుంటే బెటర్, ఎందుకంటే 2006 అంటే ఇంకా చూసుకోండి మీరే. అంటే ఈ మొబైల్ లాంచ్ అయింది నాకు డేట్ అయితే తెలియదు. ఈ మోడల్స్ ఉంటాయి కదా, S series అని ఇట్లా ఉంటాయి కదా, అది చెక్ చేస్తే ఇలా వచ్చింది, 2006 అని అయితే వచ్చింది. అంటే డబ్బా ఫోన్లలోనే ఏ సిరీస్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు SCH అని చెప్పే కదా, అట్లా ఆ సిరీస్ అనేది. అండ్ దీని అయితే మీరు ఇంకా GPU ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది పురాతన కాలం ప్రాసెసర్. అండ్ అలాగే కింద అయితే ఐఫోన్ సమ్ లాగా Type-C లాగా అయితే ఉంటుంది, పెద్దగా ఛార్జర్ అనేది, అంటే పోర్ట్ అనేది ఉంటుంది. దీన్ని కూడా తీద్దాం. ముందు మీకు డిస్ప్లే కూడా చూపిస్తా. పురాతన కాలం మొబైల్ అని చెప్పాలి. ఇప్పట్లో ఇవి మొబైల్స్ కొంతమంది దగ్గర అయితే ఉన్నాయి. ఓకే, నేను తప్పు చేసాను, ఇది కీబోర్డ్ ఓపెన్ చేసి ఇదైతే ఊడిపోయింది అంతా. దీన్ని సెట్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది, ఎందుకంటే ఇది ఎప్పుడో ఆల్రెడీ పోయింది. కానీ చూడడానికి చాలా నీట్గా ఉంది, లోపల కూడా బాగానే ఉంటుంది అనుకున్నా. కాకపోతే అన్ని కట్లు అయిపోయినాయి. దీన్ని అయితే మళ్ళీ ఇప్పుడు నేను సెట్ చేయాలి, లేకపోతే మళ్ళీ పెట్టేటప్పుడు నాకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాల్సిందే, ఎంతో కష్టంతో చాలాసేపు తర్వాత అయితే, అంటే కంటిన్యూగా అయితే స్క్రీన్ అట్లనే ఉంచేసాను. అండ్ తర్వాత అయితే ఇప్పుడు ఈ డిస్ప్లే అయితే చూద్దాం. ఫైనల్ కీప్యాడ్ అయితే పక్కన పెట్టేద్దాం. డిస్ప్లే ఇది TFT LCD డిస్ప్లే అనుకుంటున్నా. ఇక్కడ ఇయర్ పీస్ ఉంది. ఇక్కడ మనకి ఎందుకే కొంచెం టైం పడింది. అబ్బా, మళ్ళీ పోగొట్టినచ్చా. ఓకే, మళ్ళీ దాన్ని సెట్ చేయాల్సింది వస్తుంది నాకు. సర్లే, మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం. అండ్ తర్వాత ఇక్కడ చూస్తే మళ్ళీ వైరింగ్ అయితే ఉంది చూడండి, ఇయర్ పీస్కి. అండ్ అలాగే కనెక్షన్ మొత్తానికి వైరింగ్ అయితే ఉంది.
అంటే సోల్డర్తో అయితే అతికిచ్చి దానిపైన మళ్ళీ స్టిక్కర్ వేసారు, ప్లాస్టర్ అయితే వేసిండ్రు. ఓకే, ఓవరాల్గా అయితే ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నేను అయితే అతికిచ్చేస్తాను. అతికియడం అంటే ఇంకా టైం ల్యాబ్స్ పెట్టడమే. నేను ఆల్రెడీ టైం ల్యాబ్స్ పెట్టా, అయినా కూడా కొంచెం ఎంతో లెంత్ వచ్చింది. మళ్ళీ దీన్ని మరీ స్పీడ్ అయితే చేశాను. చాలా టైం అయితే పట్టింది నాకైతే. మీకైతే వితిన్ 30 సెకండ్స్లో అయితే అతికిచ్చినట్టు అయితే చూపిస్తుంది. అతికడం అంటే అదే మొత్తం ఎట్లా ఊడదీసామో అట్లా పెట్టేయాలి. అండ్ చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చింది ఇది, ఎందుకంటే ఊడదీయడం అయితే ఈజీగానే ఉంటుంది, పెట్టడం చాలా కష్టమైంది. స్క్రీన్లో కూడా మీకు చూపించలేదు, ఎందుకంటే పెట్టడం కొంచెం కంఫర్ట్ అవ్వడం కోసం నేనైతే కొంచెం దగ్గరికి తీసుకున్నాను మొబైల్. మీకు స్క్రీన్లో మొబైల్ కొంచెం తక్కువ అయితే కనపడుతుంది, దీనికి రీజన్ ఇదే. ఎందుకంటే ఇది కరెక్ట్గా అయితే సెట్ అవ్వడం లేదు. నేను కెమెరాను చూస్తున్నా, ఇక్కడ కింద అనేది కొంచెం అడ్డమైతే ఉంటుంది కదా మొబైల్. సో మీకు షాడోస్ కనపడుతున్నాయి, ఆ షాడోస్లో అయితే మీకు చూడొచ్చు. అండ్ ఓవరాల్గా చాలా కష్టంతో ఫైనల్గా అయితే దీని అయితే అంటించేసాను. అంటే మొత్తం ఫైనల్గా అయితే కంప్లీట్ చేశాను, అతికిచ్చేసాను. మొత్తం టోటల్గా అయితే మొబైల్ అయితే ఇప్పుడు రెడీ అయితే అయిపోయింది. చూసారు కదా ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. ఇదేమంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఏం కాదు, బట్ ఈ మొబైల్కి అయితే సరిపోతుంది, స్మూత్ గానే అయితే ఉంటుంది. మనకు కీప్యాడ్ మొబైల్స్ అన్ని ఆల్వేస్ స్మూత్ గానే ఉంటాయి, ఒక జియో ఫోన్ తప్పక. ఓవరాల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.